ఏంటి సార్ నిజమేనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నది అన్నది ఒక చర్చ. నిన్ననే విన్నా, అది నవ్వొచ్చే ముచ్చట. అది అసాధ్యము. 100% కా 200% 300% ఇంపాసిబుల్. ఓకే, ఎట్లా ఇంపాసిబుల్? రాజకీయాల్లో ఏదైనా ఏదైనా సాధ్యమే అంటారు కదా. ఏదైనా కొన్ని అసాధ్యాలు ఉంటాయి. ఓకే, ఇదైతే అసాధ్యం. మీరు అన్నది కరెక్ట్. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే, కానీ ఇది అసాధ్యం. ఎందుకంటే ఆ పార్టీ ఐడియాలజీ, విధానము, వాళ్ళకున్న ఇమేజ్ బీజేపీది వేరే. ఇంకోటి రాజకీయంగా చూస్తే, రాజకీయంగా మీరు అన్నారు కదా ఏదైనా సాధ్యం అంటే ఎవరికైనా లాభం ఉంటే చేస్తారు. దీంతో మాకు నష్టము 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 నష్టమైంది. నష్టం కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని రుద్ది 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 అప్పుడు కవితాంజలి లేదు అని మాకు రుద్దిండ్రు. రుద్దే వరకు ఆ బురద మామిడి వరకు మాకు రాజకీయంగా ఎలక్షన్స్ వల్ల నష్టమైంది. తర్వాత కవితాంజలి వేసినాక కవితను బెయిల్ ఇదే మళ్ళా నష్టమైంది. ఇప్పుడు పోయిపోయి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మోస్ట్ అన్పాపులర్ పార్టీ, తెలంగాణ నాశనం చేసిన పార్టీ. మేమే అన్నాము వాళ్ళు కాళేశ్వరంలో ఇది అది స్కామ్లు చేసినామని. దాని తర్వాత లిక్కర్ స్కామ్ లో అవును. సో దీంతో ఏమైనా లాభమే అవకాశం అంటే అసలు లాభమే లేదు. అయితే ఇది అసాధ్యము. నేను ఇది హైదరాబాద్లో ఎవరు వచ్చే పంపిస్తున్న వీడియో అయినా కానీ ఢిల్లీలో ఒక్కరు కూడా మాట్లాడతారు. ఏమనంటే నెగటివ్ మాట్లాడుతున్నారు అందరూ మా సర్కిల్స్ అలా. అయితే ఇది అసాధ్యము. ఇది 200% గ్యారంటీ. ఇది ఎప్పుడు అయ్యేది కాదు. అవును, కొంతమంది వాళ్ళు ఇక్కడికి వస్తుందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అండ్ వాళ్ళకు కూడా తొందర లేదు, మాకు కూడా తొందర లేదు. మేము పైసలు ఇచ్చి కొనము, పదవులు ఇచ్చి కొనము. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకోండి, కొంతమంది ఉన్నారు ఓడిపోయిన ఎంపీలు, కొంతమంది టికెట్ రాని ఎంపీలు, కొంతమంది టచ్లు ఉంటుంటారు, అందరితోటి టచ్లు ఉంటుంటారు. అండ్ వాళ్ళకు అక్కడ నచ్చలేదు. అయితే వాళ్ళు కూడా చెప్తుండ్రు ఇది 2 కారణాలు అనమాట. ఒకటేమో నేను అనుకుంటుంది కాంగ్రెస్ చేసే ప్రచారం, ఇది మేము ఒకటైతామని. రాష్ట్రంలో పరిస్థితి మీకు నాకంటే మంచిగా తెలుసు. ఏంటంటే 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ. ఒక్కరికొక్కరు పడదు. బీజేపీ ప్రథమ శత్రువు అంటే ఎవరన్నట్టు, అంటే రైవల్ అంటే పొలిటికల్ ఎవరన్నట్టు, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు. కాంగ్రెస్ కు ప్రథమ శత్రువు ఎవరు? ఇద్దరు. టిఆర్ఎస్ కి ఎవరు? కాంగ్రెస్, బీజేపీ. ముగ్గురికి ఇద్దరు ప్రథమ శత్రువులు ఒకరికొకరు. కానీ వీళ్ళు అంటారు, ఎవరు కాంగ్రెస్ అంటారు మీరిద్దరు ఒకటే. ఎవరు? బీజేపీ అండ్ టిఆర్ఎస్ ఒకటే. టిఆర్ఎస్ అంటారు కాంగ్రెస్, బీజేపీ ఒకటి. మేమేమంటారు, ఇగో అక్కడ మీరు సపోర్ట్ ఇచ్చిండ్రు 3 రైట్స్ ఇచ్చారు మీరు ఒకటని మేము అంటారు. ఇది వాస్తవం. అయితే ప్రజలు చాలా మంది గమనించవచ్చు, ముగ్గురికి ఒకరికొకరు పడదు. కానీ ఒకరు అంటారు మీరిద్దరు ఒకటి, ఇంకొకరు అంటారు మీరిద్దరు ఒకటి, ఇంకొకరు అంటారు మీరిద్దరు ఒకటి. ఇది వాస్తవం, ఇవి నడుస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఆ 2 పార్టీలు ఈ నేరేటివ్ ఫస్ట్ టైం పెంచుతుంది. ఏంటంటే టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఒకటని. కాంగ్రెస్ ఏమో ఓవర్ట్గా చేస్తుంది, అంటే బయట పబ్లిక్లా మీరిద్దరు ఒకటే అని. టిఆర్ఎస్ కూడా అది చేస్తుంది, లోపల చేస్తుంది. టిఆర్ఎస్ ఏం చేస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఉండొచ్చు, లేకుంటే ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వాళ్ళు ఇడిచిపెట్టి పోతున్నారు, కాంగ్రెస్కి పోతున్నారు. వాళ్ళని మందను కాపాడుకుంటేందుకు చెప్తుండ్రు, ఏం భయపడకండి, మనము బీజేపీతో ఒప్పందం ఉంది, మీరు ఎక్కడ పోకండి, మనకు ప్రొటెక్షన్ ఉంది అని చెప్తేందుకు వాళ్ళు. కానీ వాళ్ళు బయట పబ్లిక్ చెప్తలేరు, లోపల వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు, అంటే తండ్రి కొడుకులు వాళ్ళ పార్టీని అంటున్నారా బీజేపీతో మనకి లింక్ ఉన్నది అని. ఎందుకంటే కాపాడుకుంటేందుకు మాకు ప్రొటెక్షన్ అసలే లైన్ వాడుతున్నారా? ఆ లైన్ వాడుతున్నారు. మీటింగ్ లో పెట్టుకొని చెప్తున్నారు, మీరు ఎక్కడ పోకని, భయపడకండి, వాళ్ళు పోలీస్ యూజ్ చేసినా ఇది చూసినా మనకు అక్కడ ఉన్నారని. అంటే ఈ లైన్ జర్నలిస్టులకి వీళ్ళకి తెలిసే ఇప్పుడు విలీనం అన్న లైన్ ని తీసుకొస్తున్నారా? ఈ లైన్ కాదనుకోండి, ఇది కాంగ్రెస్ లైన్. వాళ్ళు లోపల చెప్తున్నారు, మేబీ ఇవి బయటకు వచ్చిండొచ్చు, వాళ్ళు చెప్పిండొచ్చు. దానివల్ల భూకంపమే వస్తుంది ఖచ్చితంగా. ఢిల్లీ ఎలక్షన్స్ ఇది వస్తే మాకు చాలా నష్టము, ఇమేజ్ కి నష్టము, మన వచ్చే ఎలక్షన్స్ నష్టము. ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని తర్వాత లోకల్ బాడీస్, ఎంపీటీసీ, ప్రతి ఒక్క దాంట్లో నష్టం. ఈ 2 ఇదైతే అది అసాధ్యం, దాంట్లో ఏమీ లేదు.
కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రచారం ఇంతకు ముందు 2 సార్లు చేసి సక్సెస్ అయితే మళ్ళీ ఒకసారి వాడుతున్నారు. మరి వాళ్ళకి లాభం ఏంది? ఈసారి సక్సెస్ అయ్యే అవకాశం లేదా? ఏంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసి narrative, వాళ్ళు అదే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకే మేము బయటకు వచ్చి చెప్పవలసి వస్తుంది, ఇది అసాధ్యం అని చెప్పవలసి వస్తుంది. ఇది అంటే క్లియర్ గా సాధ్యం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బీజేపీకి లీడర్లు లేరు, బీజేపీకి ఫేసెస్ లేవు కాబట్టి కేసీఆర్ అనే ఒక ఫేస్ ని ముందు పెట్టి పార్టీ విలీనం అయిపోతే బీజేపీకి కేసీఆర్ లీడ్ చేస్తాడు అన్నది ఆ వీడియో సారాంశంగా కనిపిస్తున్నది. బీజేపీకి లీడర్ లేరంటే మాకు అవసరం ఉన్నది ఒక ఇమేజ్. మాకు మా సిద్ధాంతాలు, మా నేరేటివ్, మేము చేసింది వేరే రాష్ట్రాల్లో చేసింది, మోడీ గారు చేసింది అదే సరిపోతుంది. దానివల్ల లీడర్లు అంటే 8 మంది ఎట్లా వచ్చింది చెప్పండి. ప్రజలు లీడర్స్ కదా. అండ్ ఎందుకంటే లీడర్స్ అంటే ఆ లీడర్స్ లో విలువ ఎక్కువ ఉండే, ప్రజలు అట్లా లీడర్స్ ఫాలో అవుతుండే. ఇప్పుడు ప్రజలు గుడ్డిగా ఏ లీడర్ ను ఫాలో అయితే అందుకే ఎంత విపరీతంగా కొన్ని జాలలో మాకు మా చెవులలో కూడా చూడాలి. 7,000 ఓట్లు వచ్చిన వికారాబాద్లో 70,000 ఓట్లు వచ్చినాయి. 4,000 ఓట్లు వచ్చిన తాండూరులో 80,000 వచ్చినాయి. ఇది ప్రజలు అండ్ ప్రజలు ఒప్పుకోరు. మేము గిట్ట ఒకవేళ వాళ్ళతో అలయన్స్ ఉన్నా మరి విలీనమైనది ఒకవేళ సరే అసాధ్యమని మాలాంటి వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా అనిపిస్తున్నది. ఎందుకంటే 39 మంది వీళ్ళకు ఉన్నారు, వీళ్ళేమి ఇప్పటికిప్పుడు ఏదో కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు, మీరు కేంద్రంలో పవర్ లో ఉన్నారు. సో కేసీఆర్ కి ఏమైనా కేసుల మీద కొంత అవగాహనతో మీతో ఏమైనా వస్తే రావాలా, అంటే నా కూతుర్ని కాపాడండి, లేదు ఇక్కడ గవర్నమెంట్